From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. అమెరికా ఇరాన్ చర్చల విషయంలో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. ఇరాన్ చర్చలకు మళ్లీ రెడీ అంటోంది. ఈసారి జెనీవా లేదంటే మరి చోట చర్చలకు ఆస్కారం ఉందని ట్రంప్ లీకులు ఇస్తున్నారు. ఇస్లామాబాద్ లో చర్చలు విఫలమైన ఇరాన్ ప్రతినిధుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని, వారు ఒక ఒప్పందం చేసుకోవడానికి చాలా వెయిట్ చేస్తున్నారన్నారు. ఇరాన్ వెంటనే ఓ డీల్ కోరుకుంటోందన్నారు. అదే సమయంలో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని శాంతియుత అవసరాలకే పరిమితం చేయాలని, బాంబు తయారీకి అవసరమైన యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలన్నది. 20 ఏళ్లు గ్యాప్ ఇవ్వాలన్నారు. అణు ఒప్పందంతో పాటు ఇరాన్ చేపడుతున్న బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తోంది. ఇక అదే సమయంలో మిడిల్ ఈస్ట్ లో హిజ్బుల్లా, హౌతీలకు ఇరాన్ సపోర్ట్ ఆపాలన్నారు. ఇరాన్ ముందుగా తన అణు నిబంధనలను పాటించడం మొదలు పెడితేనే తాము ఆంక్షల తొలగింపు గురించి ఆలోచిస్తామంటోంది అమెరికా. అటు ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. చర్చలు సఫలం కావాలంటే ముందుగా అమెరికా విధించిన ఆర్థిక, చమురు ఆంక్షలను ఎత్తివేయాలంటోంది. 2018లో ట్రంప్ ప్రభుత్వం అణు ఒప్పందం నుండి ఏకపక్షంగా తప్పుకున్నట్లు కాకుండా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఒప్పందాన్ని గౌరవిస్తోందని గ్యారంటీ ఇవ్వాలంటోంది ఇరాన్. అదే సమయంలో తమ అణు కార్యక్రమం కేవలం విద్యుత్ అవసరాల కోసమేనని, అది తమ సార్వభౌమ అధికారమని ఇరాన్ వాదిస్తోంది. ఆంక్షలు ఎత్తివేయకుండా కేవలం చర్చల కోసం కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదని ఇరాన్ అంటోంది. ఇరాన్ అమెరికా చర్చలు ఫెయిల్ అయ్యాక పరిస్థితులు క్వశ్చన్ మార్క్ గా మారిపోయాయి. భారత్ కు ఏం జరుగుతుందన్నది టెన్షన్ గా ఉంది. హార్ముజ్ ను దిగ్బంధిస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. సో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్లో దాదాపు 50%, ఎల్ఎన్జీలో 45 నుంచి 55%, ఎల్పీజీలో 85% నుంచి 90% ఈ జలసంధి నుంచే వస్తాయి. వీటి కొరతకు ముప్పు అయితే కనిపిస్తోంది. వారికి ముందు క్రూడ్ బ్యారెల్ రేటు $70 దగ్గర ఉంటే ఒక దశలో $115 దాకా వెళ్ళింది. హర్ముజ్ను ఎక్కువ కాలం రౌండ్ అప్ చేస్తే బ్యారెల్ ముడి చమురు $150కు చేరే ప్రమాదాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం బ్యారెల్కు $100 దాకా ఉంది. ఇది ఖచ్చితంగా మారే అవకాశం కనిపిస్తోంది. హర్ముజ్ను అమెరికా బ్లాక్ చేస్తే రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ సప్లై ఆగే ప్రమాదం ఉంది. ప్రాంతీయ యుద్ధం కాస్త ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయంతో ఆసియా, సౌత్ పసిఫిక్ దేశాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే ఈ ఏడాది ముగిసే వరకు చమురు ధరలు $100 వద్ద స్టేబుల్ గా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. భారత్ క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85% దిగుమతులే ఆధారం. క్రూడ్ ధరలు పెరగడం వల్ల గతేడాది సుమారు $150 బిలియన్ల ఉన్న మన ఫ్యూయల్ బిల్లు కాస్త ఇవే రేట్లు కొనసాగితే $250 బిలియన్ అంటే 23 లక్షల కోట్ల రూపాయలకు చేరే ప్రమాదం ఉంది. చమురు బ్యారెల్ ధర $120 నుంచి $140 అంటే రవాణా ఖర్చులు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో అన్ని రేట్లపైన ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మార్గాల్లో అడ్డంకులతో మన దేశ ఎగుమతుల్లో దాదాపు 20% సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇక ఇది స్టాక్ మార్కెట్ల పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. రూపాయి వాల్యూ తగ్గే ప్రమాదం ఉంటుంది. అటు గల్ఫ్ దేశాల్లో 1 కోటి మంది దాకా ఇండియాలో నివసిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 9 లక్షల మంది మన దేశానికి తిరిగొచ్చారు. దాడులు, బాంబులు, క్షిపణులతో అక్కడి నిర్మాణ, ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రవాసులు భారత్కు పంపే నగదు పైన ఇది ఎఫెక్ట్ చూపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న హర్ముజ్ రూట్ నుంచి ప్రపంచ దేశాలకు తగినంత చమురు సప్లై కావడం లేదు. ఈ పరిస్థితి 1973-79 నాటి చమురు సంక్షోభాల కంటే కూడా పెద్దదిగా మారొచ్చంటున్నారు. బ్రేకింగ్ న్యూస్. అగ్రరాజ్యం అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని చైనా రక్షణ మంత్రి డాంగ్ జూన్ హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలన్న అగ్రరాజ్యం నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రపంచంలో శాంతి స్థిరత్వానికి బీజింగ్ కట్టుబడి ఉందని డాంగ్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాలు నిశితంగా గమనిస్తున్నామని, హర్మూజ్ జలసంధిలో తమ నౌకల రాకపోకలు కొనసాగుతాయని అన్నారు. ఇరాన్ కుదుర్చుకున్న వాణిజ్య ఇంధన ఒప్పందాలను బీజింగ్ గౌరవిస్తోందని, ఈ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని గట్టిగా హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని, చైనా నౌకలకు అది తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు.